జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఓవైపు దొంగతనాలు, మరోవైపు గంజాయి బ్యాచ్ చేసే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నేరస్తులను పట్టుకోవడంలో ఎంతో కీలకమైన సీసీ కెమెరాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉన్న కొద్దిపాటి కెమెరాల్లో చాలా వరకు పనిచేయడం లేదు. ఉండాల్సిన ప్రదేశాల్లో అసలు సీసీ కెమెరాలే లేవు. దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. జిల్లా ప్రధాన కేంద్రం కొత్తగూడెం పట్టణానికి ప్రతిరోజు విద్య, వైద్యం, వ్యాపారం కోసం వేలాది మంది వస్తూ ఉంటారు. రద్దీ ప్రాంతాలైన బస్టాండ్, రైల్వే స్టేషన్, విద్యా సంస్థల దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పడకేశాయి. ఉన్న కొద్ది కెమెరాలు కూడా పనిచేయడం లేదు. పెట్టాల్సిన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఏదైనా నేరం జరిగితే నేరస్తుల్ని పట్టుకునే అవకాశమే లేదు. నేర నిరూపణలో ఎంతో కీలకంగా భావించే సీసీ కెమెరాల విషయంలో నిర్లక్ష్యం పట్టణవాసులకు శాపంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం కావడంతో నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ఎంతో మంది కొనుగోళ్లు, అమ్మకాల కోసం వస్తుంటారు, పోతుంటారు. ఎక్కడా సీసీ కెమెరాలు సరిగా లేకపోవడంతో కొత్తగూడెం పట్టణంతో పాటు పాల్వంచ పట్టణంలో కూడా పార్కింగ్ చేసిన 2 వీలర్స్ సులువుగా చోరీకి గురవుతున్నాయి. రద్దీగా ఉండే బట్టల షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లకు వచ్చే జనాలు మార్కెట్లో తమ వాహనాలను పార్క్ చేసి క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఇదే సమయంలో వారి వాహనాలకు తగిన భద్రత లేకపోవడంతో అవన్నీ చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో చైన్ స్నాకర్స్ ఎక్కువగా ఉన్నారు, దొంగలు ఎక్కువగా ఉన్నారు, బండ్లు దొంగతనం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఈరోజు చాలా మంది వాళ్ళ వెహికల్స్ ని కానీ, బంగారాన్ని కానీ పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. వీటిని అరికట్టాలంటే ప్రధానంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ చేసే పని 100 మంది పోలీస్ కానిస్టేబుల్ చేసే పని ఒక సీసీ కెమెరా చేస్తుంది. కాబట్టి సీసీ కెమెరాలు పట్టణంలో గలీలలో కానీ, ప్రధానమైన కూడళ్లలో కానివ్వండి, సీసీ కెమెరాలని ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు కానివ్వండి, అలానే స్నేక్ స్టాకర్స్ ని అరికట్టడంలో ప్రధానంగా ఇవి పనిచేస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి తోడు వాడవాడలా సీసీ కెమెరాల నిఘా లేకపోవడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరొచ్చి మెడలోని నగలు ఎత్తుకుపోతారో అన్న భయాందోళనకు గురవుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ యొక్క సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం, వ్యాపార వర్గం కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా రైల్వే స్టేషన్లు కానీ అనేక రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల అనేక దొంగతనాలు, దోపిడీలు, అదేవిధంగా రౌడీ మూకలు ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల సామాన్యుడు కూరగాయలు తెచ్చుకోవాలన్నా, ఒక షాపింగ్ పోవాలన్నా, ఏరే ప్రాంతానికి పోవాలన్నా సరే దొంగలు బీపత్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ముసలివాళ్ళు ఇళ్ల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి చైన్లు లాక్కోవడం కానీ, వాళ్ళ దగ్గర బలవంతంగా ఏదైనా వస్తువులు ఉంటే లాక్కుపోయేటువంటి పరిస్థితి. గతంలో ప్రధాన రహదారుల్లో, బార్ షాప్ల దగ్గర గ్యాంగ్ వార్లు కూడా జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకం. అయితే సీసీ కెమెరాలు లేక నేరం ఎవరు చేశారో తెలుసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర విమర్శలు సైతం రేగాయి. అలాగే దారి దోపిడీ సంఘటనలు జరిగాయి. కార్లను ఆపి కళ్లల్లో కారం కొట్టి బంగారం దోచుకెళ్లినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు లేవు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంతో పాటు ఇటు పాల్వంచ నవభారత్, కేటీపీఎస్ వంటి కర్మాగారాల్లో నిత్యం వేలాది మంది కార్మికులు పనిచేసే చోట సైతం సీసీ కెమెరాలు సరిగా లేవు. ఉన్న కొన్ని కూడా పనిచేసే స్థితిలో లేవు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలు అమర్చలేవు. ఈ రోడ్లలో చోరీకి గురైన తమ వాహనాలను రికవరీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు చైన్ స్నాచర్స్ ని కానీ, దారి దోపిడీ దొంగల్ని కానీ, గ్యాంగ్ వార్కు కారకులైన వారిని కానీ, గంజాయి రవాణా చేస్తున్న వారిని కానీ పట్టుకున్న దాఖలాలు లేవంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం స్పందించి 100 మంది పనిచేసే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీసీ కెమెరాలు పూర్తిగా లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళీ కానివ్వండి, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకి అనేక ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ కానివ్వండి, అధికారులు, జిల్లా కలెక్టర్ స్థాయి నుండి వీళ్ళందరూ కూడా ఈ ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే ఈ గడిచినటువంటి 7-8 నెలల్లో సుమారుగా ఒక 3-4 హత్యలు జరిగినాయి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో. అటువంటి అరికట్టడానికి వెంటనే మనకు అవకాశం ఉంటుంది.
గంజాయి ఎక్కడ పడితే అక్కడ పాన్ షాపులలో ఏ హోటల్లో కావాలన్నా కానీ గంజాయి ఎక్కడ పడితే అక్కడ చిల్లర విధంగా దొరుకుతుంది. దీన్ని అరికట్టాలంటే సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని పట్టుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మనం ఒక మంచి దారిలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు సీసీ కెమెరాలు ప్రతి చోట కూడా ఏర్పాటు చేసినట్లయితే ఈ కొత్తగూడ ప్రజానికి అందరం కూడా హర్షించలేటువంటి విషయం. సీసీ కెమెరాలు ఉన్నవే తక్కువ, వాటిలో కూడా చాలా వరకు పనిచేయకపోవడంతో ఈ మధ్య కాలంలో పట్టణంలో చోరీల సంఖ్య పెరిగిపోయింది. వీలైనంత త్వరగా సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.